మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ డిసెంబర్ మాసం ఈ 3వ ఆదివారం ఈ ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. గడిచిన 3 వారాలు ఒక మాటను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కొదువలేని జీవితం. కొదువులు ఎందుకు వస్తున్నాయి జీవితంలో? అననుకూలతలు ఎందుకు వస్తున్నాయి ఆత్మీయ యాత్రలో? ప్రతిదినం పోరాటాలు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రయాణంలో అని ఆలోచిస్తే అసలు కొదువు ఎందుకు వస్తుందో 3 వారాలుగా మనం వింటూ వచ్చాం. కొదువు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తేటగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దైవ కృపను మనం పొందుకొని ఉండాలి. కృప పొందినవాడు కష్టపడి పని చేస్తాడు. కృప పొందినవాడు బాధ్యతగా పని చేస్తాడు. కృప పొందినవాడు ఎవరితో పోల్చుకోడు. దేవునిని మాత్రమే చూస్తూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తాడు అని మనం వింటూ వచ్చాం. ఇంకా మనం గమనిస్తూ వస్తే కొదువు లేకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో కొన్ని మాటలు మనం వింటూ వచ్చాం. అదేంటంటే కొదువ లేని వాళ్ళు దేవుని సన్నిధిలో అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే అడగండి అని అన్నాడు. అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతి దినం కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా ఆయన వైపు తేరి చూసేవారిగా ఉండాలి. అడగాలి. అడిగి ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలని వింటూ వచ్చాం. మరొక మాట ఏమన్నామంటే కొదువు లేకుండా మనకు ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మనము ఎలాంటి పరిస్థితిలో ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఉండాలి అని వింటూ వచ్చాం. ఈ మాటలు విన్న మనందరి జీవితాల్లో ఆ మాటలను దేవుడు స్థిరపరచునుగాక. ఈ రోజున ఒక మాట మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. అందరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులు అయినందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు, అంటే ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు, దేవుని జనాంగం మిద్యానీయులు అనబడినటువంటి లోకస్తుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకున్నారు. ఇప్పుడు చివరిగా 7వ వచనం పైన 6వ వచనం చివరి మాట మనం చదువుదాం. 6వ వచనం, అదే 6వ అధ్యాయం 6వ వచనం. మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అందరూ ఆమేన్ చెప్పండి. కొంచెం సేపు తలపైకెత్తి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చదవబడిన మాట మొదటి వచనం దగ్గర నుంచి మనం చదవబడిన మాటను గ్రహిస్తే, గమనిస్తే, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు, దేవుని జనాంగం ఇశ్రాయేలు ప్రజలు, దేవుని సొత్తైన వారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఇక్కడ మనం చదివిన చరిత్రలో, లేఖనాల్లో మాట మనం గమనిస్తే దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారు, దేవుని జనాంగం అని పలుకుతున్న వారు, మేము దేవుని సొత్తండి అని గొప్పగా చెప్పుకుంటున్న వారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు. మిద్యానీయుల చేతికి అప్పగించబడిన తర్వాత వారి జీవితం ఎలా ఉంది మీరు గమనిస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. వారు మిద్యానీయుల చేతికి అప్పగించిన, శత్రువుల చేతికి అప్పగించిన, శత్రువు కాలి కింద బ్రతుకుతున్న, శత్రువు వాళ్ళ మెడ మీద కాడి పెట్టి మోపి వారి ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తున్నా ఎక్కడ వాళ్ళకి ఏ రకమైన బాధ అనిపించినట్లుగా చరిత్రలో కనబడల. మొదటి నుంచి మనం చూస్తూ వస్తే మిద్యానీయుల చేతికి అప్పగించాడు దేవుడు 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల మిద్యానీయుల చేతిలో నలుగుతున్నారు, బాధపడుతున్నారు, యాతన పడుతున్నారు, కష్టపెట్టబడుతున్నారు.
అయినా వాళ్ళకేంటంటే ఏదోలేండి, ఆ పూటకు ఆహారం దొరుకుతుందిగా, శ్రమలు పడితే పడ్డాం, కష్టాలు పడితే పడ్డాం, ఇబ్బందులు వస్తే వచ్చాయి, ముద్ద దొరుకుతుందిగా అన్నట్లుగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే చివరికి వెళ్ళేసరికి రాను 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 వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే, వాళ్ళు పంట పండించుకుందాం అని పంట పండించుకుంటున్నారు, నూర్చుకుందాం అని నూర్చుకుంటున్నారు, బస్తాలు బళ్ళ మీద ఎత్తుదాం అని ఎత్తుతున్నారు, ఇక మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముదాం అని అనుకునే లోపు వాళ్ళు పండించిన పంట, వారి ధాన్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏ రకమైన తిండి పదార్థాలు కావచ్చు, వారు పండించిన పంట చేతికొచ్చింది, మన పిల్లలకి నోటికి పెట్టుకుందాం అని అనుకునే లోపు వాళ్ళు ప్రయాణమై వెళుతుండగా మిద్యానీలు వస్తున్నారు. ఈ పంట మాది, ఈ సంపాదన మాది, ఈ కష్టం మాది, మా దేశంలో మీరు పండించారు, మా దేశంలో మీరు ఇదిగో ఈ విత్తనాలు వేశారు అని చెప్పి మీ దేనిలో దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఇక మీరు ఆలోచించండి, మనం అంటాం కదా, చేతి దాకా వచ్చింది నోటి దాకా రావట్లేదని. కష్టపడుతున్నారు, ఎండనక వాననక మంచనక కష్టపడి పంట పండించి ఆ పంటని వాళ్ళ పిల్లలకు పెట్టుకుందాం అనే లోపు మిద్యానీలు వస్తున్నారు. రానే వస్తున్నాడు, ఇశ్రాయేలు మీద పడుతున్నాడు, వాడి పంటనంతా దోచుకొని వెళ్తున్నారు. అయ్యా కష్టపడ్డాం ఇప్పుడు దాకా, చెమటోడ్చాం ఇప్పుడు దాకా, ఎండలో వర్షంలో నాని ఎండిపోయాం, ఇదిగో మా కష్టార్జితం మీరు దోచుకెళ్ళిపోతున్నారు అని ఎదురు చెప్పలేని పరిస్థితి, వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడలేని పరిస్థితి. ఎందుకంటే దాసత్వంలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. దాని వలన ఎదురు చెప్పలేక మాట్లాడలేక పండించిన పంట అంతా వాళ్ళ చేతికి అప్పగించి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు జీవితం కొనసాగుతూ ఉంటే ఇక వాళ్ళకి అర్థమైంది, ఇక మనం పంట పండించుకోలేం, ఇక వాళ్ళకి అర్థమైంది మనం పండించిన పంట మనం తినలేం, ఇక వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఉండడం మాకంత క్షేమం కాదు. క్షేమంగా ఉన్నంత వరకు మొర్ర పెట్టినట్టు కనపడలా, క్షేమంగా ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు కనపడలా. అయ్యా ఇదిగో ఎందుకని మమ్మల్ని మిద్యానికి అప్పగించావు అని ప్రారంభంలోనే అడుగుంటే దేవుడు ఏదైనా కార్యం చేసేవాడేమో, ప్రారంభంలోనే దేవుని సన్నిధిలో వేడుకుంటే బాగానే ఉండేదేమో. ఎక్కడైతే ఉందిలేండి, ఏ దేశం అయితే ఉంది, ఏ ఊరైతే ఉంది, ఏ ప్రాంతం అయితే ఉంది, ఇక్కడైనా పంటలు పండించుకోవచ్చు, ఇక్కడైనా సాగు చేసుకోవచ్చు, ఇక్కడైనా కష్టపడవచ్చు, ఇక్కడైనా సంపాదించవచ్చు అనుకున్నారు. కానీ పండించిన పంట, కష్టపడిన కష్టార్జితం మిద్యానీయులు తీసుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు ఏడుస్తున్నారు దేవుని వైపు తిరిగి, అయ్యా ఎందుకు మమ్మల్ని ఇలా చేశావు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టావు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా కష్టపెడుతున్నావు. ఒకసారి 6వ వచనం చదవండి, చివరి మాట 6వ వచనంలో, మిద్యానీయుల వలన మిక్కిలి వాళ్ళ పరిస్థితి అంతా కూడా దిగజారిపోయి హీన దశకు వచ్చినప్పుడు అప్పుడు మొర్ర పెట్టడం మొదలు పెట్టారండి. వినండి ఈ మాటలు. ఎప్పుడు మొర్ర పెట్టాలి? మనకు అన్ని క్షేమంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేం, ఆరోగ్యం ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం, ఆయుష్ ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం, సంపాదన ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం, అన్నీ అనుకూలంగా కలిసి వస్తున్నప్పుడు మొర్ర పెట్టలేం. నాకేంటండి డబ్బు ఉంది, నాకేంటండి ఆరోగ్యం ఉంది, నాకేంటండి మంచి కుటుంబం ఉంది, నాకేంటండి మంచి హోదా ఉంది అని అనుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేని స్థితిలో, నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది, కష్టాలు ఉన్నాయా, నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది, లోటు ఉందా, నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది, ఏదైనా కొదువు ఉందా, ఏమి లేదు కదా, ఇక మొర్ర పెట్టక్కర్లా అనుకుని జీవించినట్లుగా వారి జీవితం కనబడుతుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము మొర్ర పెట్టాలి. సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చిన దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మొర్ర పెట్టాం? సంవత్సరం అంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవుని సన్నిధిలో ఎంతసేపు మొర్ర పెట్టగలుగుతున్నాం? ఈ రోజుకి 350 రోజుల పాటు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచాడే, ఏ రోజైనా ఆయన సన్నిధిలో అయ్యా ఇదిగో ఈ దినం వరకు నన్ను నా కుటుంబాన్ని కంచివేసి కాపాడుతున్నావు, నా బిడ్డలను సురక్షితంగా నివాసం ఉండేట్టుగా చేస్తున్నావు అని దేవుని సన్నిధిలో ఒక చిన్న మొర్ర పెట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే మనం ధన్యులమే. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మిద్యానీయులు ఎప్పుడు మొర్ర పెడుతున్నారు? హీన దశకు, మిక్కిలి, ఇక అంటే కదా దానికి చెప్పడానికి ఏ మాటలు లేవు. మిక్కిలి అంటే అంత అయిపోయింది, మిక్కిలి అంటే నా దగ్గర ఏమీ లేదు, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, అన్నీ ఊడిపోయాయి. అప్పుడు మొర్ర పెట్టడం మొదలుపెట్టి అంటున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని ఎంత అన్యాయం చేశావు, ఎందుకయ్యా మమ్మల్ని ఎంతగా బాధించావు అని ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీన దశలో మొర్ర పెడుతున్నారు. ఒక వ్యక్తి బానిసత్వంలో ఉంటే ఆ వ్యక్తికి
ఆ వేదన, ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే బానిసత్వంలో ఉన్న వ్యక్తి సొంతంగా వెళ్ళి ఏ పని చేసుకోలేడు. బానిసత్వంలో ఉన్న వ్యక్తి ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా, బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఏదైనా తన సొంత నిర్ణయం తీసుకోవాలన్నా తన వల్ల కాదు. తన మీద యజమానిగా ఉన్నవాడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ పని చేయాలి, వెళ్ళనా అని అంటే అతను వద్దు అంటే మానేయాలి. బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలీల ప్రజలు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు యెహోవాకు మొర్ర పెట్టారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున మనము ఈ స్థితిలో ఉండకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని పోషించాడు, రక్షించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఎంతో అంతో బ్రతకడానికి జీవనాన్ని ఇచ్చాడు. ప్రతి దానిలో మనము సంతృప్తి కలిగి సంతోషంతో బ్రతకాలి. ఇచ్చిన దానిని బట్టి దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనం, దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్న మనం, ఆయన సన్నిధిలో ప్రతి దినము కూడా అయ్యా అని చేతులెత్తి ప్రార్థిస్తున్న మనం, దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి ప్రతి దినము చేతులెత్తి ప్రార్థించే వారిగా మార్చబడుదుముగాక. ప్రతి దినము మన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఇక్కడ చరిత్ర మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చేసారు. ఎక్కడికి వచ్చారండి? మిక్కిలి హీన దశకు వచ్చేసారు. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఒకసారి 14 వచ్చిన చదవండి. చదవండి. 6వ అధ్యాయం 14 వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఎవరిని రక్షించాలి? దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆ మిద్యానీల చేతిలో అప్పగించబడిన గుంపులో అందరూ ఉన్నారు. వాళ్ళలో దేవునిని సేవించే, ఆరాధించే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరా వ్యక్తి? గిద్యోను. అందరు చెప్పండి, ఎవరా వ్యక్తి? గిద్యోను. గిద్యోను కూడా ఉంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. అందరూ పంట పండించారు, తీసుకుని వెళ్తుంటే శత్రువులు తీసుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళు మొర్ర పెట్టడం మొదలు పెడితే ఆ మొర్రని దేవుడు విన్నాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు 7వ వచనం చదవండి. మిద్యానీల వాళ్ళని బాధను బట్టి ఎప్పుడు మొర్రపెట్టారండి? బాధలు వచ్చిన తర్వాత మొర్రపెట్టారు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. బాధలు వచ్చిన తర్వాత మొర్ర పెడుతున్నారు, కానీ దేవుడు విడిచిపెట్టలా. ఇప్పుడు చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తని ఒకని పంపెను. ఆ వచ్చిన ప్రవక్త మిద్యానీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి, మిమ్మును బాధించిన వారి చేతిలో నుండి విడిపించి, ఎలా తొలివేశాను, ఏ విధంగా మీకు ఇచ్చాను నేనే. మీరు అమోరీల దేశములో నివసించుచున్నారు, భయపడకుడి. ఇందుకు వచ్చిందండి శ్రమలో. దీన్ని బట్టి వచ్చే పరిస్థితులు. ఒకసారి చివరి మాట 10వ వచనం చదవండి ఒకసారి. మీరు అమోరీల దేశములో నివసించుచున్నారు, వారి దేవతలకు కానీ వాటికి కానీ మీరు భయపడక్కర్లేదని నేను చెప్పాను. దేవుని మాట వినకపోవడం వలన శత్రువు వచ్చాడు. ఈ మాట మనం ఆలకిస్తే, దేవుని మాట మనం వినకపోవడం వలన శత్రువు మన ఇంట్లోకి వస్తున్నాడు, నష్టం ఎదురవుతుంది, కష్టాలు మనల్ని సమీపిస్తున్నాయి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన నేరం ఏంటి? ఎందుకని మిద్యానీయులకు అప్పగించాడు? ఎందుకని వారి సంపాదన అంతా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోతున్నారు? ఎందుకని వారు కష్టపడింది వారు అనుభవించలేకపోతున్నారు?
ఎందుకని ఆరోగ్యం కలగట్లా, ఎందుకని నెమ్మది కలగట్లా, ఎందుకని సుఖంగా జీవించలేకపోతున్నాం అని గమనిస్తే దేవుని మాట వినకపోవడం వలన ఈ పరిస్థితులు, బాధలు, దేవుని మాట వినకపోవడం వలన ఈ నష్టాలు, దేవుని మాట వినకపోవడం వలన ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే కానీ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారు కదా, ఆ మొర్రను ఆలకించిన దేవుడు ఒక దూతని గిద్యోను దగ్గరికి పంపించాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం ఎలాంటి వారం అంటే నరాలాడుతున్న నరులం, మాట ఇచ్చి తప్పేవాళ్ళం, అసలు మాట లెక్క చేయని వాళ్ళం, దేవునిని కూడా వ్యతిరేకించి మాట్లాడే స్వభావం కలిగిన వాళ్ళం. అలాంటి వారమైన మనలను దేవుడు ఈ దినాన మనతో చెప్తున్నాడు, మీరు భయపడని అవసరం లేదు. ఆమేన్ చెప్పండి. ఏ పరిస్థితులు వచ్చినా భయపడని అవసరం లేదు. ఎందుకో తెలుసా? నేను మీ కొరకు ఒక దూతను పంపబోతున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఇదిగో ఈ సంవత్సరం ముగింపులో దేవుడు మన కొరకు ఒక దూతను పంపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ కుటుంబంలోకి ఒక దూతను పంపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ ఇంట్లోకి ఒక దూతను పంపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ ఆత్మీయ జీవితంలోకి ఒక దూత దిగి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో కలవరాలలో ఉన్నాం, నష్టాలలో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నష్టాల ఊబిలో మునిగిపోయి లేవలేని స్థితిలో, లేపేవారు లేని స్థితిలో, పట్టించుకునేవారు లేని స్థితిలో నలిగిపోతున్నాం. కానీ ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రశస్త వేళ ఈ ఆదివారం ఆరాధనలో కూడి వచ్చిన మనతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మీరు భయపడనక్కర్లేదు, మీ కొరకు నేను ఒక దూతను పంపబోతున్నాను. హల్లెలూయా. ఆ వచ్చిన దూత ఏం చేశాడో ఇప్పుడు మనం గమనించినట్లయితే, గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు గిద్యోను. దొళ్ళగొట్టుకుంటున్న గిద్యోను దగ్గరికి దూత దిగి వచ్చి ఒక మాట అంటున్నాడు. చదవండి ఒకసారి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అందరూ ఆ మాట చెప్పండి. యెహోవా మీకు తోడై ఉన్నాడు. యెహోవా మీకు తోడై ఉన్నాడు. ఒకరికొకరు ఆ మాట చెప్పుకోండి, మీకు యెహోవా తోడై ఉన్నాడని. ఈ రోజు నుంచి ఇదిగో ఈ సంవత్సరం ముగింపు నుంచి యెహోవా మీకు తోడై ఉండి రాబోయే సంవత్సరం మీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు తోడై ఉన్నాడు. బలమైన కార్యాలు మన కుటుంబంలో జరగబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి మీరు విశ్వసించండి. ఈ మాట మీద ప్రతిరోజు మీరు చెయ్యి పెట్టి ప్రార్థించండి. యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆనాడు గిద్యోను దగ్గరికి వచ్చిన దూత మాట్లాడాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు దేవుడు తోడై ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. తోడై ఉన్నాడని చెప్పాడా? అప్పుడు ఆయన ఏం చేయాలి? గానుగ చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోను ఈ మాట వినగానే ఎగిరి గంతయ్యాలి. అసలు దేవుని దూత నా దగ్గరికి దిగొచ్చాడా? దేవుని దూత నా దగ్గర దిగి వచ్చి నాతో మాట్లాడుతున్నాడా? నా పరిస్థితి ఏంటి? నాకున్నటువంటి స్థితిగతులు ఏంటి? నేనున్నటువంటి అసలు నా గోత్రం ఏంటి అని ఆలోచించుకుంటూ ఇవన్నీ దేవునితో మాట్లాడుతున్నాడు. అసలు దేవుని దూత మాట్లాడిన ఆ స్థితిని మర్చిపోయి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే ఇదిగో మిద్యానుల చేతికి ఎందుకు అప్పగించబడతాం? నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే మిద్యానులు మా దగ్గర మేము సంపాదించి కష్టపడినంత ఎందుకు దోచుకు వెళ్ళిపోతున్నారు? మేమే పరాక్రమం కలిగిన బలాఢ్యులమైతే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మా పితరులు చెప్పగా విన్నామయ్యా, మా పితరులు చెప్పగా మేము అన్నీ విన్నాం. ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఐగుప్తు చెరలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు దాస్యపు కాడిలో నుంచి మమ్మల్ని విడిపించాడని, మమ్మల్ని రక్షించాడని ఐగుప్తు సేనలను, ఐగుప్తు ఫరో రథాల గుర్రాలను ఎర్ర సముద్రంలో ముంచివేశాడని, ఎదురుగా వచ్చిన ఎర్ర సముద్రం పాయలుగా చేయబడితే ఆరిన నేల మీద మేము దాటి వెళ్ళామని ఇవన్నీ చరిత్ర మేము వింటానే ఉన్నామయ్యా. మా పితరులు మాకు చెబుతూనే ఉన్నారు. మరి అయితే ఆ చెప్పిన చరిత్ర ఏమైంది? మా పితరులు చెప్పిన చరిత్ర ఎలాగా మా జీవితంలో నెరవేర్చబడట్లేదు? అసలు ఆ దేవుడు అప్పుడు కార్యాలు చేస్తుంటే ఈ రోజున మేము మిద్యానుల చేతికి ఎందుకు అప్పగించబడేవాళ్ళం? దేవుడి కార్యాన్ని చేస్తాడు, దేవుడి కార్యాన్ని చేస్తాడని మనతో కనబడే వాళ్ళందరూ చెప్తారు. కానీ కార్యం మన ఇంట్లో జరగట్లేదు. అప్పుడు మనం అంటాం గిద్యోను వల్లే దేవుడు కార్యాన్ని చేస్తానన్నాడు. ఏదండి కార్యం?
దేవుడి కార్యాన్ని చేస్తానన్నాడు. ఎక్కడండి కార్యం? నా పరిస్థితి అలాగే ఉందిగా, అదే బలహీనతలో ఉన్నా, అదే రోగాల్లో ఉన్నా, అదే ఎన్ని మందులు మింగుతున్నా, ఆరోగ్యం కలగని స్థితిలో ఉన్నా, ఎంత కష్టపడుతున్నా, కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా అప్పులు కాదు కదా, వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులు నలిగిపోతున్నాయని మనం అంటున్నాం. కానీ ఈ మధ్యాహ్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మార్చబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం చివరిలో దేవుడు మనందరినీ బానిసలుగా కాదు, బందీలుగా కాదు, సంఖ్యలతో కట్టబడిన వారిగా కాదు, పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. విశ్వసించిన వారు మరొకసారి దేవుని సన్నిధిలో స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం అనుకుంటుంటాం, ఈ మాటలన్నీ ఇలాగ ఉంటాయిలేండి, ఈ బోధలన్నీ ఇలాగే ఉంటాయిలేండి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడే నాకు తోడై ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చేదా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా నేనుంటే ఇటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళేవాడిని మనం అనుకుంటుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో, నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చబడాలంటే గిద్యోను అంటాడు, అయ్యా నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడను అని ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఆ చరిత్రలో మీరు గమనించినట్లయితే ఈ మాటలన్నీ చెబుతూ ఉండగా ఒకసారి ఇప్పుడు 14 వచనం చదవండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, అంటే దూత అయినటువంటి యెహోవా ఆయన వైపు తిరిగి, బలము తెచ్చుకో, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలోని ఇశ్రాయేలును రక్షించుము చెప్పాడు. ఈ మాటలన్నీ ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, ఇదిగో బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, సమస్యల్లో నలిగిపోకు, సమస్యల్లో కృంగిపోకు, ధైర్యం తెచ్చుకో. ఆ మాటలన్నీ మాట్లాడుతుంటే ఆ మాటలు విన్నటువంటి గిద్యోను ఒక్కసారి తీరి చూస్తున్నాడు. నా వలన ఏమవుతుందయ్యా, నా వలన ఏం జరుగుతుందయ్యా, ఈ ప్రజలకి నేనేమని చెప్పాలి, మిద్యానీయుల చేతుల నుంచి ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి ఎలా నేను విడిపించాలి, నేను ఎన్నిక లేనివాడిని, నేను అర్హత లేనివాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది, ఈ మాటలన్నీ చెప్తా ఉంటాడు గిద్యోను. ఆ మాటలన్నీ విన్న దూత, యెహోవా దూత ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలి అని చెప్తే వారిద్దరి మధ్యన జరిగిన ఒక సంభాషణ ఇక్కడ మనకి కనబడుతుంది. వారిద్దరి మధ్యన జరిగిన ఒక సంభాషణ, అయ్యా నాకు ఒక సూచన కావాలి, నాకు నీవు యెహోవా దూతవని, నీవు నా కొరకు దిగి వచ్చావని, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు విడిపిస్తానని నీవు నాతో చెప్పే బాగానే ఉంది, చెప్పి నువ్వు వెళ్ళిపోతావు, నాతో ఒక మాట నువ్వు చెప్పి వెళ్ళిపోతావు నీ దారిన, తర్వాత ఇక్కడున్న ప్రజలందరూ ఎలా నన్ను నమ్ముతారు, నాకు ఒక సూచన కావాలి. మోషే గారి విషయంలో కూడా ఇలాగ వింటూ వచ్చాం, ఐగుప్తులో నుంచి ప్రజలు విడిపించాలని పొదలో నుండి మాట్లాడాడు. ఆ పొదలో నుంచి మాట్లాడిన దేవుడు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను తిప్పుతూ మందను నడిపిస్తూ ఉంటే ఆ వెళుతున్నటువంటి మార్గాల్లో ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి. అహరోను రాళ్లతో కొట్టి చంపాలనుకోలేదా, మోషేను రాళ్లతో కొట్టి చంపాలనుకోలేదా? వాళ్ళకే ఆ పరిస్థితి వస్తే నేనంతయ్యా, నా వలన ఏమవుతుంది, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది అని గిద్యోను మాట్లాడుతూ అంటాడు, నాకు ఒక సూచన కావాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున మనకి ఏం కావాలి, ఒక సూచన కావాలి. నీ కుటుంబంలో దేవుడు నిన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా నిలబెట్టబోతున్నాడని, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించబోతున్నాడని, ఈ రోజు నుంచి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితులన్నిటికీ ఒక ముగింపు కలుగు చేయబోతున్నాడని, నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడని, నిన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఆయన ముద్రించబోతున్నాడని ఒక సూచన మనకు కావాలి. ఆమెను చెప్పండి. ఇక్కడ అదే అడుగుతున్నాడు గిద్యోను, నాకు ఒక సూచన కావాలయ్యా. సరే కోరుకో, ఏం కావాలి, ఏం చూపించాలి, ఏం సూచన కావాలంటే, ఇదిగో నేను వెళ్ళి నీ కొరకు ఒక అర్పణ తీసుకొని వస్తా, నేను వెళ్ళి నీ కొరకు ఒక నైవేద్యాన్ని తీసుకొని వస్తా, నేను వచ్చేంత వరకు నీవు ఇక్కడే ఉండాలి. చదవండి అన్నమాట ఒకసారి.
నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు నీవు ఇక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ మనం గమనిస్తే దూత మాట్లాడుతుంటే ఒక మనిషితో, సాధారణమైన సామాన్యమైన మనిషితో, నీవు వెళ్ళి ఎంతసేపటికి వస్తావరా, నీవు వచ్చేంతవరకు, తిరిగి వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటానని. ఆమెను చెప్పండి. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థించాలని అనుకుంటున్నాము? ఈ సంవత్సరం చివరిలో మనము ప్రార్థించడానికి, మనము మోకరించడానికి సిద్ధపడేంత వరకు మన కోసం మన దేవుడు వేచి చూస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన మన కోసం, మన ఎదురుగా నిలిచి ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ సంవత్సరం చివరిలోకి వచ్చాం. ఎంత ప్రార్థన చేయగలుగుతారో చెయ్యండి, ఎంత వేడుకోగలుగుతారో వేడుకోండి, ఎంత మొర్ర పెట్టగలుగుతారో మొర్ర పెట్టండి, ఎంత కన్నీరు కాచగలుగుతారో కన్నీరు కాచండి. మీరు వేడుకొనడానికి, మీరు ఆయన సందులో కూర్చునే వరకు ఆయన మీకోసం నిలబడే ఉండబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎందుకని? మిమ్ములను పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా తీర్చిదిద్దడానికి. ఆమెను చెప్పండి. ఆయన మన కోసం నిలిచి ఉంటున్నాడు, వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఆయన సందులో మోకరించాలని. ఇదిగో ఇంక కొన్ని దినాలు, 16 రోజులనే. ఇంకా ఈ 16 రోజులు ఎంత ప్రార్థించగలిగితే, ఎంత మొర్ర పెట్టగలిగితే, ఎంత విజ్ఞాపన చేయగలిగితే, ఎంత వేడుకోగలిగితే దేవుని సందులో అంతగా మొర్ర పెట్టేటట్లుగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. ఇప్పుడు ఒకసారి ఆయన వెళ్ళొచ్చాడు కదా, వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు 21 వచనం చదవండి. 20 వచనం. దేవుని దూత కర్రను చాపి అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును, పొంగని ఆ భక్ష్యములను కాల్చివేసింది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున నేను చెప్పే ఒక మాట ఏంటంటే, రాతిలో నుంచి అగ్ని వచ్చింది. ఆమెను చెప్పండి. రాయి రాయి రాసుకుంటే అగ్ని వస్తుంది, మనకు తెలుసు. రాయి రాయి కలిపి రాపిడి చేస్తే అగ్ని వస్తుంది, మంట వస్తుంది అని మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను వచ్చేంత వరకు నీవు ఇక్కడే ఉండు అని. ఏమేమి తీసుకొచ్చాడు అక్కడ మనకి కనబడతాయి. పొంగని భక్ష్యములను, 19 వచనంలో చదువుతున్నారు. ఒక మేకపిల్లను తూమెడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు క్రిందకి దానిని తీసుకుని వచ్చి ఉంచాడు. తర్వాత ఇప్పుడు 21 వచనం మనం చదివితే, వాటిల్ని ఆ దూత తన చేతిలో ఉన్న కొనతో తాకాడు. ఆమెను చెప్పండి. కొనతో తాకగానే అర్పణ, ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరి అర్పణను అంగీకరించింది, దహించాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా, ఎలా బ్రతుకుతున్నాం, ఏ విధంగా, ఎలా ఏర్పరచబడిన వారిగా మార్చబడుతున్నాం. పౌలు గారు ఒక మాట అంటాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని, జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను, జ్ఞానం లేని వారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన ఏర్పరచుకున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున గిద్యోను అంటున్నాడు, నేను ఎన్నిక లేని వాడిని, నా గోత్రం ఎన్నిక లేదు, నా కుటుంబం ఎన్నిక లేదు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచుటకు నేను బలహీనులు ఎన్నుకుంటున్నా. ఇదిగో ఘనులైన వారిని సిగ్గుపరచుటకు నేను ఘనహీనులను ఎన్నుకుంటున్నా. ఇదిగో బలవంతులను సిగ్గుపరచడం నేను బలహీనులు ఎన్నుకుంటున్నా. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం ఎందులోనూ ఎన్నికైన వారం కాదు. చదువులో ఎన్నికైన వారమే కాదు, డబ్బులో ఎన్నికైన వారం కాదు, హోదాలో ఎన్నికైన వారం కాదు, ఒకవేళ ఆస్తి అంతస్తుల్లో ఎన్నికైన వారం కాదు. ఎక్కడ చూసినా ఎన్నిక లేని వారమే. కానీ మనలను ఆయన మహిమార్థమై ఎన్నుకున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున సేవకులుగా నిలబడిన వారైనా, విశ్వాసులుగా కూర్చున్న వారైనా దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే మనం రావాలనుకుంటే మనం రాలేము.
దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనను ఆరాధించగలుగుతారు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటాను మన జీవితం. గిద్యోను వెళ్ళి వంట సిద్ధం చేసి అన్నిటిని సమకూర్చుకొని దూత ఎదురుగా వచ్చి ఒక రాతి మీద పెట్టాడు. ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరి తెచ్చిన అర్పణను అంగీకరించింది. హల్లెలూయా. ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. ఆ రాతిలో నుంచి అగ్ని వచ్చింది. ఈ రోజున మనం గమనిస్తే తెచ్చిన అర్పణలోంచి అగ్ని రాల. తెచ్చిన అర్పణలో, తెచ్చిన భక్ష్యంలో కానీ, మాంసంలో కానీ, కుండలో తెచ్చిన నీళ్లలో కానీ అగ్ని వచ్చినట్లుగా కనబడల. రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. ఈ రోజున ఆ అగ్ని మన అర్పణను అంగీకరించబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆ అగ్ని మనల్ని అంగీకరించబోతుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి మనలో ఉన్న ప్రతి చెత్త లాంటి స్వభావాలను పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ద్వారా కాల్చివేయబడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో శరీర సంబంధులు, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు, కుండలో ఆ దీపంగా వెలిగించబడిన వాళ్ళు ఈ రోజున పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధులుగా మార్చబడే కార్యాలు దేవుడు జరిగించునుగాక. అగ్ని ఆ రాయిలో నుంచి వచ్చిందండి. ఒకసారి యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16 వచనం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16 వచనం. 28, 16. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది రాయి, మూలరాయి. ఈ రోజున ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. ఆమేన్ చెప్పండి. ఆ రాయి ఎవరో తెలుసా? మనం ఆరాధించే క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయనలో నుంచి అగ్ని బయలుదేరింది. ఒక్కొక్కరిని అగ్ని కాల్చబోతుంది. ఆ అగ్ని చేత ఒక్కొక్కరు వెలిగించబడబోతున్నారు. ఆ అగ్ని ద్వారా అనేకుల్ని మండించబోతున్నారు. అనేకులు ఒక దీపంగా మార్చబడి, దీప స్తంభములుగా మార్చబడి, వెలుగునిచ్చే తారలుగా దేవుడు మార్చునుగాక. రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. ఆ అగ్ని ఒక్కొక్కరి ప్రాణ, ఆత్మ, దేహాలను దహిస్తుంది. ప్రతి చెత్తను కాలుస్తుంది. నిర్దోషమైన వారిగా, నిరపరాధులుగా ఆ అగ్ని ఒక్కొక్కరిని తయారు చేయునుగాక. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, ఈ శరీర క్రియలను ఆత్మ చేత చంపాలి. మనలో ఉన్న శరీర క్రియలు ఉన్నాయే, శరీర క్రియలు వెంటాడుతుంటే వాటిని పరిశుద్ధాత్మ చేత ఆ శరీర క్రియలను చంపేవారిగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. ఈ రోజున అక్కడ మనం గమనిస్తే ఆత్మదేవుడు ఆ రాతిలో నుంచి అగ్ని అర్పణను అంగీకరించినట్లుగా మనలను, మన వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నింపుతూ శరీర క్రియలన్నిటినీ కాల్చివేయునుగాక. అపొస్తలుల కార్యాలు మనం చూస్తాము. పెంతెకొస్తు పండుగ దినాన అందరూ కలిసి ఒక 120 మంది ఒక మేడగదిలో కూడుకొని ఆయన సందులో ఆరాధిస్తూ ఉండగా, ఆయన సందులో ప్రార్థిస్తూ ఉండగా, ఆయన సందులో పరవశిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరిని తాకుతుండగా ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వాక్శక్తి కొలది వారికి అనుగ్రహించిన శక్తి కొలది మాట్లాడడం ప్రారంభించారు. ఈనాటికి కూడా ఆ మేడగదిలో వారు కాల్చబడిన ఆ మసి కనబడుతూనే ఉండదు, ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ, అభిషేకించబడుతూ అగ్ని ద్వారా మనము కాల్చబడేట్లు దేవుడు చేయునుగాక. మనలో ఒక అగ్ని అభిషేకాన్ని దేవుడు కలిగించునుగాక. మన మాట అగ్ని వంటి మాటగా మార్చబడునుగాక. మన తలంపులు అగ్ని వంటి తలంపులుగా మార్చబడునుగాక. ఎక్కడ శరీర క్రియలకు తావు లేకుండా అగ్ని చేత ప్రతి శరీర క్రియలు దహించి వేయబడునుగాక. ఈ రోజున ప్రతిరోజు కూడా శరీర సంబంధమైన ఆశలు, కోరికలు లోపల మన ఆత్మను ఏం చేస్తుందో తెలుసా? నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన మనస్సు. ఈ దేహం ఉందే, ఈ దేహం వల్ల పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడనివ్వదు. ఈ దేహం ఎంతసేపు సుఖం కోరుకుంటుంది. ఈ దేహం ఎంతసేపు స్వతంత్రం కోరుకుంటుంది. ఈ దేహం ఎంతసేపు స్వేచ్ఛను కోరుకుంటుంది. పరలోకానిక ఎవడు చూడొచ్చాడండి. చనిపోయినాక ఏమవుతావు మనకేం తెలుస్తుందండి? తెల్లవారితే రేపటికి 2 అని అనుకుంటుంటారు. కానీ ఈ దేహం
ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు ఆలయంగా మార్చబడి, పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడి, దేహంలో ఆలోచనలు కానీ తలంపులు కానీ చెత్త లాంటి ప్రతి స్వభావం కాల్చివేయబడి దేవుని కొరకు మనము అర్పణగా మార్చబడగలిగితే ఈ దేహం ఒక దినాన మన్నైన ఈ దేహం మహిమగా మార్చబడి నిత్యత్వంలోకి నడిపించబడేట్లు దేవుడు చేయునుగాక. మన ఆశ, మన నిరీక్షణ ఒక్కటే. మన పితరులు కూడా ఆశపడ్డారు. యోసేపు తండ్రి యాకోబు అంటాడు, అయ్యా నేను చనిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, ఈ ఐగుప్తు దేశంలో నా పితరుల సమాధులు ఈ దగ్గర నన్ను పాతి పెట్టు. అలా పాతి పెడతానని నాకు మాట ఇవ్వు, అలా పాతి పెడతానని నాతో ప్రమాణం చేయి అని తొడ మీద చెయ్యి పెట్టుకుని ప్రమాణం చేయించుకున్నాడండి. ఒకవేళ నువ్వు చనిపోయినాక మాట తప్పుతావేమో, అంత దూరం ఎక్కడ తీసుకెళ్తాంలే ముసలాయన శవాన్ని అని అనుకుంటావేమో, ఇదిగో నాకు మాట ఇవ్వు, ప్రమాణం చేయి అంటున్నాడు. తర్వాత యోసేపు కూడా చనిపోయే ముందు అంటాడు, ఇదిగో ఒక దినాన దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించడానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ పాతి పెట్టినా నా ఎముకలను తీసుకుని వెళ్ళండి. వాళ్ళ ఆశ అంతా ఏంటంటే ఈ దేహం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ఆత్మ పరలోకానికి సిద్ధముగా ప్రయాణం చేయగలిగేటట్లుగా ఈ ఆత్మ ప్రయాణం చేయాలి. ఆమె చెప్పండి. పితరులందరూ అలాగే ఎదురు చూశారండి. అదే వరుసలో మనమందరం కూడా నడిపించబడుదుము గాక. అగ్ని బయలుదేరింది రాత్రిలో నుంచి, అర్పణను అంగీకరించింది. ఆ అర్పించబడిన అర్పణ నైవేద్యము దేవునికి ఇంపైన హోమంగా మార్చబడింది. ఈ రోజున మనమే అర్పణగా మార్చబడాలి, దేవునికి నైవేద్యముగా మార్చబడాలి, దేవునికి హోమంగా మనం మార్చబడాలి. ఆ విధమైన కార్యాలు ఈ రోజు నుంచి మన జీవితంలో ప్రారంభించబడును గాక. శరీరాన్ని సుఖపెట్టడానికి, పోషించడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి ఆయన మనకి పోలిక ఇవ్వలేదండి. ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు సాక్షిగా బ్రతకడానికి, ఆయనను ప్రచురించడానికి, ఆయనను ప్రకటించడానికి, ఆయన కొరకు నిలబడడానికి ఈ దేహాన్ని ఇచ్చిన దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది, ఆ రాతిలో నుంచి వచ్చిన అగ్ని ద్వారా నా అర్పణ అంగీకరించబడాలి, నేను అంగీకరించబడాలి, నీ కొరకు ఇంపైన హోమంగా ధూపంగా నేను మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం బలహీనమైన ప్రకృతి సంబంధమైనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ దేహం దేవునికి పనికొచ్చే సాధనంగా మార్చబడేట్లు దేవుడు చేయనుగాక. ఈ మనం ఇంకోసారి చదవండి, అక్కడ 21 వచ్చినాన్ని, 6:21. అతడు అలాగున చేయగా చాపి భక్ష్యములను ఆ కొనతో ముట్టినప్పుడు ఏ రాతి మీదైతే అర్పణ ఉందో కొనతో అర్పణను తాకగానే రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. ఆమె చెప్పండి. కొనతో రాయిని తాకారా, అర్పణను తాకారా? కొనతో రాతిని తాకి ఉన్నట్టు ఉందా, అర్పణను తాకినట్టు ఉందా? చెప్పండి. అర్పణను కొనతో తాకగా రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధిలో నిలిచిన మనలను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతుండగానే అగ్ని బయలుదేరి మనలో ఉన్నటువంటి ప్రతి చెత్తను కాల్చివేయనుగాక, ప్రతి చెత్త దహించి వేయబడునుగాక. ఈ రోజున దేవుని పరిశుద్ధాత్మ చేత మనం కాల్చబడాలి. ఆమె చెప్పండి. దేవుని పరిశుద్ధాత్మ చేత మనం ప్రతిదినము కాల్చబడాలి. ఆమె చెప్పండి. మన్నైన ఈ దేహము మహిమ కలిగిన దేహంగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ చేత మనం ప్రతిదినము నింపబడుదుముగాక. మనము పొందాల్సిన బాప్తిస్మాలు 2. ఒకటి, నీటి బాప్తిసం పొందుకున్నామా? ఇక సరిపోయిందండి. నీటి బాప్తిసం పొందుకున్నాం, నీటిలో ముంచారు, లేపారు, నీటిలో మునిగాం, లేచాం, ఇక అయిపోయింది అనుకుంటాం. కానీ 2వ బాప్తిసం మనం పొందాలి. ఆమె చెప్పండి. నీటిలో బాప్తిసం పొందినప్పుడు ముంచి లేపబడ్డం ఒకసారే, కానీ ప్రతిరోజు మనం అగ్ని బాప్తిసం పొందుతూనే ఉండాలి. ఆమె చెప్పండి. యోహాను గారు అంటాడు కదా, ఇదిగో నా వెనక వచ్చుచున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను గాను పాత్రుడను గాను అని ఆయన ఒక మాట అంటాడు. నేను మీ అందరికి నీళ్లలో బాప్తిసం మాత్రం ఇస్తున్నా, నా వెనక వచ్చుచున్నవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున నీటి బాప్తిసం పొందిన వారందరూ అనుకోవచ్చు, నీటిలో బాప్తిసం పొందాను, పాపం కడగబడింది, పశ్చాత్తాపం పొందాను, నాకు మారు మనసు వచ్చింది, నేను దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడిపోయాను అనుకుంటాం.
కానీ నీటి బాప్తిసం పొందితే మనం దేవుని రాజ్యాన్ని వారసులుగా మార్చబెడతాం అన్నది ఎంత ముఖ్యమో, ప్రతిరోజు కూడా ఈ దేహం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా పొందేటట్లు దేవుడి కార్యాలు జరిగించును గాక. రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది, రాతిలోంచి అగ్ని బయలుదేరింది. ఒక్కొక్కరిని ఆ అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి మీ మాటలో మార్పు రాబోతుంది, మీ ప్రవర్తనలో మార్పు రాబోతుంది, మీ కలిగినటువంటి ప్రార్థన ఆత్మలో ఒక మార్పు రాబోతుంది. ఈ సంవత్సరం ముగింపులు మీరు సాక్షులుగా నిలబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. అట్టి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించును గాక. రెండోది ఎక్కడి నుంచి ఏమొచ్చిందో, బండలో నుంచి ఒక మాట మీకు చదివించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఈ బండలో నుంచి మొదట రాతిలో నుంచి అగ్ని వచ్చింది. ఇక్కడేం వచ్చిందో ఒకసారి చూస్తే, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి అని శోధించుటను బట్టి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనము ప్రతిరోజు నింపబడాలి, కాల్చబడాలి, అగ్ని అభిషేకం పొందుకోవాలి. పరిశుద్ధాత్మడు అగ్నిలో నుంచి, రాతిలో నుంచి అగ్నిని కలిగిస్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో రాతి లాంటి హృదయంగా మనం ఉంటున్నాం, మొండి లాంటి హృదయంగా మన హృదయాలు మార్చబడుతున్నాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. గిద్యోను అంటున్నాడు, మేము ఎన్నిక లేని వాళ్ళమయ్యా, మా గోత్రం ఏ పాటిది, మా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. కానీ పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున సంఘంలో ఉన్న మనలను, వాక్యం వింటున్న మనలను, ఆయన ఆత్మచేత నింపబడాలని ఆశపడుతున్న మనలను ఈ రోజు నుంచి ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా మార్చబడాలంటే మొదట మనమే అర్పణగా ఆయనకు అప్పగించుకోగలిగితే, ఆ రాతి మీద మనం పెట్టబడగలిగితే, మనకు తెలిసిన చరిత్ర చాలా ఉంది కదా. ఒక రాతి మీద ఇల్లు కట్టబడింది, ఒక ఇసుక మీద ఇల్లు కట్టబడింది. ఆ రెండు కట్టబడిన ఇల్లే. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఒక దినాన కూలిపోయింది, రాతి మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంది. అలాగే క్రీస్తు అనే బండ పునాది మీద మన ఆత్మీయ జీవితం అనే నివాసాన్ని కట్టుకోగలిగితే, గాలి వచ్చినా, తుఫానులు వచ్చినా, ఏ రకమైన వడగళ్ళు వచ్చినా, ఏ రకమైనటువంటి సునామీ వచ్చినా కదల్చబడని వారిగా దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా స్థిరపరచబడాలంటే ఆ అగ్నిలో నుంచి, ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరి అర్పణను అంగీకరించాలి. ఆమేన్ చెప్పండి. అదే రాతిలో నుంచి అగ్ని బయలుదేరి వచ్చింది, ఆ అగ్ని పరిశుద్ధాత్మ. ఈ రోజు నుంచి ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ, అభిషేకించబడుతూ, ఆత్మపూర్ణులుగా మార్చబడుతూనే ఉండాలి. ఇక్కడ రెండో మాట మనం చదివాము, అదే బండలో నుంచి ఏమొచ్చింది? నీరు. మనకు తెలుసు బండలో నుంచి నీరు రావడం చాలా కష్టమని. బోర్లు వేసేవాళ్ళు చెప్తారు, బండలు తగిలితే నీరు రాదండి, ఆ మిషన్ కిందకి వెళ్ళదండి, మనకు చాలా కష్టం అండి, అవదని పని చెప్తారు. కానీ దేవుడు బండలో నుంచి నీరుని పుట్టిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. రాతిలో నుంచి నీటిని ప్రవాహంగా పుట్టించాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆలోచించండి. ఇంతవరకు నేను బలహీనుడును అని మనం అనుకుంటున్నాం, పరాక్రమం లేనివాడను అని అనుకుంటున్నాం, నా వలన ఏమవుతుంది అని అనుకుంటున్నాం. మిద్యానీలు మిక్కిలి హీన దశకు వచ్చిన తర్వాత మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. మిద్యానీలు శత్రువుల చేత దోచుకోబడుతున్నప్పుడు, నష్టపోతున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. కానీ దేవుడు వారి మొర్రను ఆలకించి ఒక దూతను పంపించాడు, యెహోవా దూతగా. ఆయన దిగి వచ్చి మాట్లాడుతూ గిద్యోను దగ్గరికి వచ్చి అంటున్నాడు. అసలు గిద్యోను దగ్గరికి ఎందుకు వచ్చాడు? భయస్థుడిగా ఉన్నాడు, గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. అయ్యా, గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటావేంటయ్యా? కొంచెం గాలి ఆడాలి, బయటికి అన్నారా?
బయటకు వచ్చి ఆ గోధుమలు దొల్లగొట్టుకుంటే అయ్యో నా వల్ల కాదు, నాకు భయం అంటున్నాడు గిద్యోను. కానీ గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోను దగ్గరికి వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నాకెందుకయ్యా అంత బిరుదు, నాకు అసలు భయం, నాకెందుకయ్యా అంత బిరుదు, నేను ఎంతటి వాడను, నాకెందుకయ్యా అంతటి బిరుదు, నా కుటుంబం ఏ పాటిది, నాకెందుకయ్యా అంతటి బిరుదు, నా గోత్రం ఎన్నిక లేనిది అని పలుకుతున్నాడు. ఈ రోజున అలాంటి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు దేవునిని అక్కడ నిలబెట్టి అర్పణ తీసుకొచ్చి అక్కడ అంగీకరిస్తే, ఆ అర్పణ తెచ్చేంతవరకు ఆయన నిలబడే ఉన్నాడు. తెచ్చిన అర్పణను తన చేతిలో ఉన్న కొనతో ముట్టగా బండలో నుంచి అగ్ని బయలుదేరింది, అర్పణ దహించింది. ఈ రోజున నీవు నేను మనందరము ఒక అర్పణగా దేవునికి మార్చబడుదుము గాక. అర్పణగా మార్చబడవలసిన మనం పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా తీర్చిదిద్దబడుదుము గాక. ఇప్పటివరకు మీరు అనుకోవచ్చు నేను అనామకుణ్ణి, ఎప్పటివరకు మీరు అనుకోవచ్చు నేను అయోమయం కలిగిన వాడిని, ఎప్పటివరకు మీరు అనుకోవచ్చు నా వల్ల ఏమవుతుందని. కానీ ఈ రోజు నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చదువు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, డబ్బు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, పదవి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, ఆస్తిపాసులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, అంతస్తులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, హోదా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, మీ పేరు ఈ రోజు నుంచి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఆమె చెప్పండి. మీ పేరు పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు పిలుస్తున్నాడు. మీరు అర్పణగా మార్చబడబోతున్నారు. మీరు క్రీస్తు అనే బండ మీద అర్పణగా మీరు నిలబడినప్పుడు బండలో నుంచి అగ్ని లేచి మీలో ఉన్న ప్రతి చెత్తను తగలబెట్టి మిమ్మల్ని పరిశుద్ధపరచబోతున్నాడు. ఆమె చెప్పండి. రెండోదిగా మనం చూస్తున్నాం, అదే బండలో నుంచి నీరు ప్రవాహంగా వస్తుంది. వచ్చేవారు ఆ మాట మనం విందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్న వేళ, దేవుడు ముఖాముఖిగా దర్శిస్తున్న శుభవేళ. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇదిగో ఈ దినాన నా జీవితంలో కార్యాన్ని చేయవా. నేను ఎన్నిక లేనివాడిని, యోగ్యత లేనివాడిని, అర్హత లేనివాడిని. నాలో ఉన్న ప్రతి చెత్తలాంటి స్వభావం కాల్చివేయబడాలయ్యా. నాలో ఉన్న ప్రతి చెత్తలాంటి స్వభావం దహించి వేయబడాలయ్యా. నాలో ఉన్నటువంటి ప్రతి చెత్త మనసు తొలగించబడాలి. నన్ను బలపరచబా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ దినాన మాట్లాడుతున్న ప్రతి మాట, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. నీవు అనుకోవచ్చు నేను ఎన్నిక లేని వాడిని, నీవు అనుకోవచ్చు నా వల్ల ఏమవుతుందండి, నా ప్రార్థన వల్ల ఏమవుతుందండి, నా పరిస్థితి వల్ల ఏమవుతుందండి, నా బ్రతుకులో ఏమవుతుందండి అని. దేవుడు అంటున్నాడు, నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు. ఎన్నిక లేని వాడిని అనుకోకు, ఎన్నిక లేని దానను అని అనుకోకు. నిన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడికి నిలబెట్టాడు. మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించగలిగిన సామర్థ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు మిద్యానీయులు నీ ఆస్తిని పాడు చేస్తున్నారు, ఇంతవరకు మిద్యానీయులు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు, ఇంతవరకు మిద్యానీయులు నీ కష్టపడిన కష్టార్జితాన్ని పాడు చేస్తున్నారు. మిద్యానీయులు ఎంతవరకు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారేమో. ఈ రోజు నుంచి ఆ మిద్యానీయుల శత్రువుల చేతుల నుంచి నీవు అనేకులు విడిపించే ఒక సాధనంగా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. బండలో నుంచి అగ్ని బయలుదేరింది, అర్పణను అంగీకరించింది. ఈ రోజున అదే బండలో నుంచి బయలుదేరిన అర్పణ ద్వారా నీ ఆత్మీయ జీవితం కాల్చబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నీ దేహం కాల్చబడాలి, రాకడ కొరకు సిద్ధపడగలిగిన జనాంగంగా నీవు మార్చబడాలి. ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. బండలో నుంచి అగ్ని బయలుదేరేది. రేపు వచ్చేవారు మనం వినబోతున్నాం, అదే బండలో నుంచి నీరు ప్రవాహం వల్లే బయలుదేరుతుంది. బండలోంచి నీరు ప్రవాహంగా బయలుదేరుతుంది. అదే బండలో నుంచి తేనె, అదే బండలో నుంచి నూనె ఏ విధంగా బయలుదేరుతుందో వచ్చేవారు మనం వినబోతున్నాం. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం రాజా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని మీరు ప్రేమించిన ఆయన తండ్రి, అయా ప్రభా, పరాక్రమము గల బలాఢ్యుడి వలె మమ్మల్ని తీర్చిదిద్దాలని ఆశపడుతున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా తండ్రి ప్రభా, అయా నాయన, అయినప్పటికీ తండ్రి మేము మా బలహీనతల తట్టు చూస్తూ, అయా ప్రభా, మా కొరతల తట్టు చూస్తూ తండ్రి, నీవిచ్చు అయా అట్టి గొప్ప బలమును మేము పొందుకొనలేకపోతున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని దయతో మన్నించమని ప్రార్థన చేయుచున్నాం. జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయా ప్రభా, గిద్యోనుని ఏ విధంగా అయితే ప్రభా పరాక్రము గల బాలాఢ్యుడా అని మీరు సెలవిచ్చి కితాబిచ్చి నాయన తండ్రి, అయా ప్రభా భయపడవద్దని సెలవిచ్చి ఉన్నారో, కానీ తండ్రి మేము నాయన తండ్రి మా బలహీనతల వల్ల, మా పరిస్థితుల వల్ల, అయా ప్రభా మా అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల నాయన తండ్రి, అయా పదే పదే ప్రభా పడిపోతూ అపవాదికి చోటిస్తూ తండ్రి వెనకడుగు వేయిచు తండ్రి, నీవిచ్చు బలము తట్టుకు మేము చూడలేక ఆ యొక్క బిరుదుని మేము అయా ప్రభువా ఆస్వాదించలేక, స్వాధీనం చేసుకోలేక తండ్రి అయా వెనకరుగుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోరండి అయా దయతో. మరొక్కసారి ప్రభువా మా సంఘమంతయు ప్రభువా అట్టి బలమును మేము కోరుకొనుచుండగా తండ్రి, ప్రతి ఒక్కరిని వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి స్థితిగతులను బట్టి, వారి వారి ఆలోచన విధానమును బట్టి అయా తండ్రి మంచి ఆలోచన చెప్పుచు నాయన తండ్రి, నీ వాక్యంతో మాట్లాడి నాయన మరలా తండ్రి మీరు పునరుద్ధరించుకుంటున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. జ్ఞాపకం చేసుకునండి మా సంఘమంతటిని, జ్ఞాపకం చేసుకునండి అయా ప్రభా. రకరకాల పరిస్థితులలో అయా ప్రభా ఎంతో వృద్ధాప్యం ఉండి కూడా ప్రభా అయా ప్రభా నీ సన్నిధిలో కనిపించాలని ఆశతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. వారిని నీ చేతులకు సమర్పించుకొనుచుండగా వయసు రీత్యా కలిగిన ప్రతి ఒక్క బలహీనతల నుండి తీసివేసి నాయన తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా మధ్యన నాయన నడిప్రాయం కలిగి తండ్రి తల్లిదండ్రుల బాగోగులు చూసుకునొచ్చు, కుటుంబమును పోషించున్న పెద్దలు ఉన్నారు తండ్రి. వారిని నీ చేతులకు సమర్పించుకొనుచుండగా వారు చేయుచున్న వృత్తులలో, వారు చేయుచున్న వ్యాపారములలో, వారు చేయుచున్న ఉద్యోగములలో మీరు యొక్క సఫలీకృతము దయచేసి నాయన తండ్రి 30 60 100 ప్రతిఫలం వారికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. అయా వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవించులాగన అయా ప్రభ నీవిచ్చిన సమృద్ధి కొలది వారు నాయన తండ్రి నీకు కృతజ్ఞులయుండులాగన ప్రభా వారికి వివేకము పుట్టించమని ప్రార్థన చేయుచున్నాం. జ్ఞాపకం చేసుకునే నాయన అయా మా చేతుల కష్టార్జితమును నాయన తండ్రి అపవాది ఎత్తుకొని పోకుండా, అన్యుల పాలు, ఆసుపత్రుల పాలు కాకుండా, అనవసరమైన ఖర్చుల పాలు కాకుండా తండ్రి మీరు స్థిరపరచమని ప్రార్థన చేయుచున్నాం. జ్ఞాపకం చేసుకునండి అయా మా మధ్యన విద్యార్థులు ఉన్నారు, అయా చదువుకొని చిన్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగం ప్రయత్నములు చేయించిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకొని చుండగా తండ్రి జ్ఞానము, విద్య, వివేకము నీ యొద్ద నిగూఢ గుప్తములై ఉన్నవని సెలవిచ్చిన దేవా. అయా మీకు ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుమని సెలవిచ్చిన దేవా. అయా సహాయకుడా తండ్రి ప్రభు, అందరం ఆకాశము వైపుకు మా చేతులను, మా తలనెత్తినైన కొండల వైపుకు తండ్రి మేము చూచు ప్రభువా సహాయం కొరకు వేచి అడుగుచుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. అయా ఈ క్రిస్మస్ మాసంలో, ఆనంద మాసంలో తండ్రి నాయన నీవే మా యొక్క ప్రతి ఒక్కరి ముఖము పైన నవ్వును పుట్టించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి ప్రభు. మా యాజకులను, యాజకురాలను అయా వారి కుటుంబమును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం. అయా భారభరితమైన సేవను తండ్రి అయా సంతోషముతోను, అయా ప్రభు స్వేచ్ఛతోను, ప్రేమతోను చేయుచున్న బిడ్డలను నీ చేతులకు సమర్పించుకొనుచుండగా కొదువులు, కొరతలు సమస్తము మాకంటే ప్రభు మీకే బాగా తెలిసిన ఆయన అయా ప్రభు. ఎందుకంటే ప్రభు అనుదినము వారు నీతో, మీరు వారితో సంభాషించుకొనుచుండగా తండ్రి ఆలోచనలు పుట్టించండి, మార్గములు సరళము చేయండి తండ్రి, నూతన ద్వారములు తెరిసిన ఆయన తండ్రి నీవే ప్రభు వారికి ఉన్న ప్రతి ఒక్క అయా కొదువ, కొరత
కొరతను, కష్ట నష్టములు, ప్రతి దానిని, ఇరుకు ఇబ్బందులను ప్రభా మీరు విశాలతను కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాం. జ్ఞాపకం చేసుకునండి ఇచ్చిన 20 బిడ్డలిద్దరిని అయా నీ చేతి పనిముట్లుగా, నీ చేతిలో బలముగా వాడబడే ఆయుధముల వలె తండ్రి అయా మీరు తీర్చిదిద్దుకొనమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి ప్రభు విడిచిపెట్టిన వాటిని, మర్చిపోయిన వాటిని, ప్రతి దానిని నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. అయా మా సంఘమును ఇంకను ప్రభు వృద్ధిలోనికి తీసుకురండి. అయా తండ్రి ప్రభు ఎవరు పొట్టు వలె కాకుండా తండ్రి గట్టి గింజల వలె తండ్రి నాయన అయా ప్రభు ఆత్మ జ్ఞానము తండ్రి, వాక్య జ్ఞానముతో నింపబడే స్థితిలోనికి మా సంఘం అంతటిని తీసుకుని రమ్మని ప్రార్థన చేయించున్నాం. తండ్రి ప్రభా ఇంకను ప్రభా రావాల్సిన బిడ్డలు అనేకులు ఉన్నారు. అయ్యా రావాలని ఆశపడుచున్న బిడ్డలు అనేకులు ఉన్నారు. అయినప్పటికీ తండ్రి రకరకాల కారణముల చేత, లోకంలో ఉన్న ప్రభా నిందలు, ప్రభా నిష్ఠూరముల చేత తండ్రి రాలేకపోతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు మాట్లాడండి. వారి కుటుంబంలో ప్రభా వారి పరిస్థితులతో మీరు మాట్లాడండి. వారి మార్గము సరళము చేసిన ఆయన అయా ప్రభా హృదయాంతరంగములో నుండి వచ్చిన స్తుతిని అయా ప్రభా సమాజ మందిరములో కూడుకుని ప్రభా నీకు అర్పించడానికి అయా ప్రభా ఏ విధముగా అయితే ప్రభా రాతి నుండి అగ్ని బయలుదేరిందో అదేవిధంగా మా హృదయములలో నుండి ప్రభా అయా నైవేద్యమును ప్రభా మా స్తుతి అర్పణను నీకు అర్పించడానికి తగిన రీతిగా మా యొక్క జీవితమును, హృదయమును ప్రభువా సజీవ యాగముగా ప్రభు అర్పించడానికి అయా నీ మందిరంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించుకొని రమ్మని ప్రార్థన చేయించున్నాం. జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయా ప్రభు ఈ యొక్క సంవత్సరం అంతయు అయా 2024 సంవత్సరం అంతయు ప్రభువా నీ దయగల కృపగల హస్తములు చెంత ప్రభు మమ్మల్ని కాచి కాపాడిన దేవా అయా ప్రభు చివరి మాసం వరకు ప్రభు మీరు నడిపించుకున్న రీతిని బట్టి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయా ప్రభు ప్రతి సంవత్సరము అయా నూతన దయా కిరీటమును మీరు మాకు అనుగ్రహించినప్పటికీ అయా ప్రభు మా యొక్క స్థితిగతులలోనూ అయా మీరు మాకు వృద్ధిని ఇచ్చుచున్నప్పటికీ తండ్రి మా ఆత్మీయ స్థితిలో ప్రభు వృద్ధి లేని పక్షంలో దయతో మమ్మల్ని మన్నించిన ఆయన మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి ప్రభు కూడి ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరి అంతరంగ బహిరంగ కోరికలన్నిటినీ తీర్చమని ప్రార్థన చేయుచున్నాం. అయా ప్రభు ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యము, ఆదరణ కావలసిన వారికి ఆదరణ, అయా ప్రభు అభివృద్ధి కావలసిన వారికి అభివృద్ధి, అలాగే ప్రభు ఆత్మీయతలో ప్రభు వెనకబడిపోయిన వారికి ఆత్మీయత, ఇలా రకరకాలుగా ఏ యొక్క కొరతలతో ఏ యొక్క ఆలోచనతో నీ వద్దకు వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. తండ్రి ప్రభువా మా చిత్తము కాదు కానీ ప్రభువా కేవలం నీ చిత్తము మాత్రమే మా జీవితంలో జరగడానికి మీరు కలుగజేసుకొనమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. విడిచిపెట్టిన వాటిని, మర్చిపోయిన వాటిని ప్రతి దానిని నీ చేతులకు సమర్పించుకొనుచు అయా ప్రభు ఈ యొక్క సంవత్సరంలో అయా ఈ ఆఖరి నెలలో జరగనైన పండుగలలోనే కానీ అయా ఆరాధనలోనే కానీ అయా ప్రభు మీటింగ్స్లోనే కానీ అన్ని విషయములలోనూ ప్రభు మీరుండి మహిమకరముగా అయా ప్రభు నీకు ఘనత కలుగులాగున తండ్రి మాకు ఆశీర్వాదం వచ్చేలాగున మీరే ప్రతి దానిలోనూ మీరుండి మమ్మల్ని నడిపించుకొనమని మా ప్రభు నీ కుమారుడును మా కొరకు ఈ భూమిపైకి ప్రభు రిక్తునిగా వచ్చి బాలయస్సుగా మా కొరకు జన్మించిన యేసుక్రీస్తు పుణ్యనామమున అల్పుడు నాయకుడైన నేను వినయంతో వేడుకుని ప్రార్థించున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన వలె ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును ఈ వారం అంతటికి చేసుకునే ప్రతి పనులకును ఉద్యోగాలకును వ్యాపారాలను కలిగిన సమస్తానికిని ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.